మనందరం ఒకే ఒక మాట, యేసయ్యా మీరే మమ్మల్ని దర్శించండి. వన్ విజిటేషన్ వి వాంట్ ఫ్రమ్ యు లార్డ్. నీ నుంచి ఒక సందర్శనం మేము కోరుకుంటున్నాము. ఒక సందర్శనం మాకు కావాలి. ఒక్క సందర్శనం, ఒక్క సందర్శనం. ఒక్క సందర్శనం. నీ మహిమతో మమ్మల్ని ఒక్కసారి మీరు దర్శించండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి మేము నీ మహిమను చూడాలి. నీ రాజ్యం మా మధ్యలోకి రావాలి. మీ చిత్తం మా మధ్యలో నెరవేరాలి ప్రభా తండ్రి. ఇదే మేము కోరుకుంటామమ్మా. మా జీవితాన్ని మీకు అప్పగిస్తా ఉన్నాం ప్రభా. మా సర్వాన్ని మీకు సమర్పిస్తా ఉన్నాం ప్రభా. మీ చిత్తానుసారంగా మీరే మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తాం. సమస్త మహిమ మీరే పొందుకోండి. సమస్త ఘనత మీరే పొందుకోండి. సమస్తం మీరే జరిగించమని ప్రార్థన చేస్తాం. నీ చిత్తమే నెరవేరును గాక. నీ రాజ్యమే ఇక్కడ వచ్చును గాక. ఓ నీ మహిమ మాత్రమే మమ్మల్ని సందర్శించును గాక. థ్యాంక్ యూ లార్డ్. లార్డ్ జీసస్ మీరే మమ్మల్ని దర్శించమని, నీ మహిమతో మమ్మల్ని దర్శించమని, నీ ప్రభావంతో మమ్మల్ని దర్శించమని, మీ చిత్తం మా మధ్యలో మీరు నెరవేర్చమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఆరాధన చేసి ఉన్నాము తండ్రి.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి మనం ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఇప్పటి వరకు మనం ధ్యానం చేసినటువంటి విషయాన్ని బట్టి దీవించబడ్డామన్న వాళ్ళు ఒకసారి గట్టిగా ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. సో ఖచ్చితంగా మనం దీవిస్తే, ఎందుకంటే అవి ప్రభు మాటలు కాబట్టి. హల్లెలూయా. సరే, ఈ రోజు రాత్రి దైవికమైన స్వస్థత అనే ఈ యొక్క భాగంలో మనం మన మెసేజెస్ని గేరప్ చేయబడతాం. అంటే మన సందేశాలు ఈ రోజు నుంచి ఇంకో కోణంలోకి వెళ్ళిపోతాం. ప్రైజ్ ద లార్డ్. సో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ యాంగిల్. చాలా శక్తివంతమైన కోణంలో మనం దైవికమైనటువంటి స్వస్థతని మనం చూడబోతాం. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది మీరు ఎదురు చూస్తూ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ విత్ దిస్ మెసేజ్. ప్రైజ్ ద లార్డ్. నా అంతటి నేను ఈ సందేశం ద్వారానే దీవించబడ్డాను. సో we will see another angle in the divine healing. దైవికమైన స్వస్థతని ఈ కోణంలో ప్రభు మనందరినీ ఇంకొక స్థాయికి, పవర్ఫుల్ జోన్లోకి, మనల్ని శక్తివంతమైనటువంటి ప్రాంతంలోకి మనం తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. సో ఎవరైతే పూర్ణ శక్తితో పూర్ణ శ్రద్ధతో ఏకీభవిస్తా ఉన్నారో, వాక్యం మిమ్మల్ని తాకినప్పుడు ఖచ్చితంగా మీరు దేవుణ్ణి స్తుతించకుండా మాత్రం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడబోతున్నటువంటి విషయాన్ని మనందరం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈరోజు ధ్యానం చేయబోయే విషయం ఏంటంటే కనుక, సిక్నెస్ ఈజ్ ఏ స్పిరిట్. వ్యాధి, అనారోగ్యం అనేది ఒక ఆత్మ. అందరూ చెప్పండి, వ్యాధి, అనారోగ్యం అనేది ఒక ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళు వ్యాధిని, అనారోగ్యాన్ని, రోగమును వాళ్ళు ఎలా చూస్తూ ఉంటారంటే సర్వసాధారణంగా చూస్తూ ఉంటారు. అంటే మానవులుగా మనం ఉన్నాం, శరీరంలో మనం ఉన్నాం, ఈ లోకంలో మనం ఉన్నాం, ఈ భూమి మీద మనం ఉన్నాం. సో ఇదేమీ పెద్ద వింతైందేమీ కాదు. అందరికీ సంభవిస్తుంది, నాకు సంభవిస్తుంది. అందరూ ప్రభావితం చేయబడతా ఉన్నారు, నేను ప్రభావితం చేయబడతా ఉన్నాను అని అనుకుంటా ఉన్నాను. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందా అన్న విషయాన్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, వ్యాధిని, రోగాన్ని, అనారోగ్యాన్ని మనం చూసి దృష్టి మారుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో లెట్ us see what the scripture revealing the sickness. లేఖనము అనారోగ్యాన్ని ఏ రీతిగా చూపిస్తా ఉందో మనందరం కూడా చూద్దాం. లోకాసు వార్త 13వ అధ్యాయము, లోకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 10-11 వచనం. లోకాసు వార్త 13వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుదాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండే. ప్రైజ్ ది లార్డ్. మనందరం ఇక్కడ చూస్తున్నటువంటి ఒక సందర్భాన్ని లేఖనం ఏ రీతిగా తెలియజేస్తా ఉందో ఒకసారి మనం గ్రహిస్తే, 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ నడుము వంగిపోయి ఉన్నది. ఏం వంగిపోయిందండి? నడుము వంగిపోయింది. అయితే ఆమె నడుము ఎందుకు వంగిపోయిందో ఎవరికి తెలియదు. కొంతమంది ఈమె శరీరంలో ఏదో లోపం సంభవించింది, ఏదో జరిగింది, అనారోగ్యం వచ్చింది, నడుము వంగిపోయింది పాపం అని చెప్పి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. కొంతమంది జాబ్ చూపిస్తూ ఉన్నారు, కొంతమంది ఆమె తప్పు చేస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభు వచ్చేంత వరకు అది ఎందుకు జరిగిందో ఎవరికి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఏమని చెప్తా ఉందంటే,
బలహీనపరుచు ఆత్మ. ఏ ఆత్మ అండి? దయ్యం అని ఉంది కింద నోట్లో ఉంటది ఆత్మ. స్పిరిట్ ఆఫ్ ఇన్ఫార్మిటీ, బలహీనపరుచు ఆత్మ ఆమెను పట్టిందంట. ఆ ఆత్మ ఆమెను పట్టడం వల్ల ఆమె నడుము వంగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈ బలహీనపరుచు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ఇన్ఫార్మిటీ అనే పదం ఒరిజినల్ గా గ్రీక్ పదంలో దాన్ని మనం చూస్తే కనుక ఆస్థేనియా అనే పదం వచ్చింది. ఆస్థేనియా అనే పదం సర్వ రోగాల కొరకు ఉపయోగించబడినటువంటి సాధారణమైనటువంటి పదం. గ్రీకు బైబిల్లో, గ్రీకు భాషలో ఆస్థేనియా అనే పదం ఎక్కడెక్కడ రోగాలు దాన్ని ఏమంటారు సంబోధించబడ్డాయో, ఇన్ఫార్మిటీ, డిఫార్మిటీ, డిసీజెస్, సిక్నెస్, వీక్నెస్, రోగాలు, బలహీనతలు, అనారోగ్యాలు, సరిగ్గా లేకపోవడం, ఈ విషయాలు, ఈ పదాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆస్థేనియా అనే పదం నుంచి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు లేఖనం? అక్కడ లోకా గారు ఏమని రాస్తా ఉన్నారంటే, ఆమె ఒక ఆత్మ ద్వారా, ఆమె ఎలా అంటే ఒక ఆత్మ ద్వారా ఆమె ఏమైపోయిందంటే ఆమె నడుము చక్కగా లేకుండా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఆత్మ ఆమెను పట్టడం వల్ల, ఆ ఆత్మ ఆమె మీద పని చేయడం వల్ల, ఆమెను ఏలుబడి చేయడం వల్ల ఆమె శరీరంలో ఉన్నటువంటి వెన్నుపూస భాగాన్ని ఆ ఆత్మ ఏం చేయగలిగిందంటే అధికారంతో తనకి నచ్చినట్టుగా వంచి ఆమెను 18 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టగలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మందికి తెలియదు, హెల్త్ ఈజ్ ఎ స్పిరిట్. ఆరోగ్యం అనేది ఒక ఆత్మ, జ్ఞానం అనేది ఒక ఆత్మ, వివేకం అనేది ఒక ఆత్మ, బలం అనేది ఒక ఆత్మ, గుడ్నెస్ అనేది ఒక ఆత్మ, మంచితనం అనేది ఒక ఆత్మ. దేవుల్లో ఉన్న ప్రతి మంచి స్వభావం ఎలాగైతే ఒక ఆత్మ లక్షణముగా, ఒక ఆత్మగా ప్రత్యక్షపరచబడతా ఉందో, అపవాదిలో ఉన్నటువంటి ప్రతి చెడ్డ లక్షణం కూడా కొన్ని ఆత్మల రూపంలో ప్రత్యక్షపరచబడతా ఉన్నాయి. కొన్ని ఆత్మలు బలహీనపరిచే ఆత్మలు, కొన్ని ఆత్మలు పీడించే ఆత్మలు, కొన్ని ఆత్మలు రోగాలను కలిగజేసే ఆత్మలు, కొన్ని ఆత్మలు వారికి నెమ్మది లేకుండా బాధపరిచే ఆత్మలు. సో మనం యేసు ప్రభు సువార్త పరిచర్యలో ఇవి రిపీటెడ్ గా రాయబడ్డాయి, ఇవి రిపీటెడ్ గా తరచుగా ఇవి ఉపయోగించబడ్డాయి, ప్రతిపాదించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీరు ఏదైనా ఒక అనారోగ్యాన్ని చూసే కోణం మారాలి. చూసే కోణం ఏమవ్వాలండి? మారాలి. చాలా మంది అనారోగ్యాన్ని ఎలా చూస్తారంటే నార్మల్ గా చూస్తారు. నార్మల్ గా అంటే అర్థం ఏంటంటే దాన్ని అంగీకరిస్తారు, దాన్ని స్వీకరిస్తారు, దాన్ని వండనిస్తారు, దాని పని చేసుకొనిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలా చేసుకొని ఉండడం ద్వారా, అలా అంగీకరించడం ద్వారా మీరు ఏం చేస్తారంటే ఆ ఆత్మకి, ఆ పని చేస్తున్న ఆత్మకి ఇంకా బలాన్ని చేకూరుస్తా ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, తర్వాత మిమ్మల్ని లోపల నేను తీసుకెళ్ళిపోతా ఉన్నాను. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 25వ వచనం కూడా మనం చదువుతాం. ఇదే మార్క్స్ వార్తలో ఇంకొక మాట మనం చూద్దాం. 9వ అధ్యాయము 25వ వచనం. జనులు గుంపుకూడి యేసు చూచి, మోగమైన చెవిటి దయ్యమా, వాణిని వదిలిపోము, నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించింది. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిలలాడి చేసిందంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఒక మూగ వ్యక్తి ఉన్నాడు. ఆ మూగ వ్యక్తికి మాటలు రాకపోవడమే కాదు, మాటలు వినబడకపోవడం కూడా ఉందో. చాలా మంది మనం ఎలా మాట్లాడండి, పుట్టుకతో మోగవాడండి, పుట్టుకతో చెవిటివాడండి, పుట్టుకతో గుడ్డివాడండి, పుట్టుకతో ఇలాంటి అలాంటి పాపం అంటే మనం జాలి చూపిస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు జాలి చూపించలేదు. ఎందుకంటే యేసు ప్రభు ఆత్మీయ లోకంలోంచి చూడటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఆత్మను గద్దించాడో, మోగమైన చెవిటి
దయ్యమా, యు స్పిరిట్ ఆఫ్ డెఫ్ అండ్ డంబ్, మోగవైన చెవిటి దయ్యమా ఇతనిలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను చెప్పగానే అది ఏమైందంటే మేనిఫెస్ట్ అయింది, బయటకు వచ్చేసింది. ఆ స్పిరిట్ బయటకు వచ్చేసింది. రాగానే అతను మాట్లాడడానికి మొదలు పెట్టాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ మనం యేసు ప్రభు పరిచర్యలో మనం ఎక్కడ చూసినా ఆయన రోగము వెనకాల పని చేయుచున్న దురాత్మల్ని బయటికి పిలిచాడు. ఆయన గెట్ అవుట్ అని చెప్పాడు. ఆయన బయటికి పొమ్మని చెప్పాడు. ఆయన వదిలి పొమ్మని చెప్పాడు. ఆయన ఇంకా నీకు వీళ్ళ మీద అధికారం లేదని చెప్పాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనం అందరం ఇంకా బాగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఏం చెప్తారంటే, మరి అలా అయితే అంగవైకల్యము, అవయవ లోపము, పుట్టుకతోనే ఇవన్నీ ఉన్నవాళ్ళు దురాత్మలతో పడుతున్నారా, దురాత్మల వల్ల పడుతున్నారా, దురాత్మలతో నింపబడి పడుతున్నారా అని మన లోపల మన ప్రశ్న తలెత్తదు. చాలా మంది దీనికి సమాధానం చెప్పడం రాక, లేకపోతే అమ్మకి అర్థం కాకపోతే ఏమని చెప్తారంటే, దేవుడే కొంతమంది గుడ్డివారిని, దేవుడే కొంతమంది గుడ్డివారిని, దేవుడే కొంతమందిని చెవిటివారిగా, కొంతమంది మోగవారిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. అది ఆయన చిత్తం, ఇందులో మనం ఏం మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి చాలా సార్లు స్వస్థత పరిచర్యలో అపవాది రహస్యాన్ని బయలుపరుస్తున్నటువంటి సేవకుల యొక్క మాటల్ని అపార్థం చేసే పని చేస్తా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాస్తవానికి ఎవరిని డిఫార్మ్ గా అంటే అసాధారణంగా, సాధారణంగా కాకుండా అసాధారణంగా లోపాలతో, రోగములతో దేవుడు ఎవరిని సృజించలేదు. దేవుడు మొట్టమొదటిగా మానవుని సృజించినప్పుడు పరిపూర్ణంగా సృజించాడు. ఆయన పరిపూర్ణంగా సృష్టించాడు. ఆయన అతనిలో రోగము లేదు, అతనిలో వ్యాధి లేదు, అతనిలో ఏ లోపం లేదు. పరిపూర్ణమైనటువంటి దైవికమైనటువంటి మహిమను ప్రదర్శించే ఒక దాన్ని ఏమని చెప్పాలి, ప్రతిబింబంగా సృష్టించాడు. అయితే ఎప్పుడైతే మానవుడు అపవాది యొక్క చెడ్డ విత్తనాలు విత్తడానికి అవకాశం ఇచ్చాడో, అపవాది ఏం చేశాడండి, ఆ మానవుని లోపల చెడ్డ విత్తనాలు విత్తాడు. విత్తడం వల్ల ఏమని, ఆ విత్తనాలు వాళ్ళ శరీరంలో లోపములుగా, వాళ్ళ శరీరంలో రోగములుగా, వాళ్ళ శరీరంలో అసమతుల్యత అంటే ఉండకూడనివి ఉండేలాగా వాళ్ళు జన్మించడానికి ఆ విత్తనాలు ఏం చేసినాయి, ఫలించి దోహదపడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే యేసు ప్రభు రానంత వరకు ఈ సమస్య ఉంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఆ సమస్యకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి, అపవాది మొదటి నుంచి, చూడండి యోహాను ఎంత క్లియర్ గా మాట్లాడుతారు. ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి వాడంతే. అపవాది చేసే పని ఏంటంటే పాపం చేయడు. ఇంకొక యోహాను సువార్తలో యోహాను ఇంకొక మాట ఏమని చెప్తారంటే, వాడు మొదటి నుంచి అబద్ధికుడు. అపవాది మొదటి నుంచి అబద్ధాలు చెప్పేవాడు, అపవాది మొదటి నుంచి పాపం చేసేవాడు, అపవాది మొదటి నుంచి చెడు విషయాన్ని జరిగించడానికి, చెడు విషయాన్ని చేయడానికి నియమించబడినవాడు. అయితే చదవండి. కనుక అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ప్రైజ్ ది లార్డ్. The reason Son of God manifested to destroy the works of the devil. అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. పాపం అపవాది క్రియ, రోగం అపవాది క్రియ. నేను చెప్తుంది మీరు వేరే కోణంలో అర్థం చేసుకోవాలి. అపవాది క్రియ అంటే అర్థం ఏంటంటే, వాడు అది జరగడానికి కాదు, అది మనలో క్రియ చేయడానికి వాడే కాదు. రోగము అనారోగ్యము ఉన్న వారిలో అపవాది నిలిచి ఉండడానికి చెప్పట్లేదు, కానీ ఆ రోగం పని చేయడానికి, ఆ రోగము
హస్తాన్ని కనుగొనడానికి మనం ఎక్కువ జ్ఞానం ఉపయోగిస్తాం తప్ప వాస్తవంగా మన జీవితంలో జరుగుతున్న చెడు విషయాలు వెనకాల ఎవరి హస్తం ఉంది, ఎవరి బలమైనటువంటి కార్యం ఉందో, వాక్యం ఏం చెప్తుందో మనం కనుగొనలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈ రోజుకి మనం వాటిని భరించవలసినటువంటి ఆ స్థితిలో మనం ఉన్నాం. యేసు ప్రభు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అపవాది క్రియలు లయపరచడానికి. అపవాది ఏ క్రియలు చేస్తే ఆ క్రియలు ఎవరు లయపరుస్తారు? యేసు ప్రభు లయపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు రానంత వరకు, యేసు ప్రభు ఆయన కార్యము జరిగించినంత వరకు ఈ భూమి మీద అపవాది వాడు రాజ్యం చేయాడు, అపవాది వాడు కార్యం జరిగించుకున్నాడు, అపవాది వాడు అధికారం చూపించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడో అపవాది క్రియలకైనా పులిస్టం పెట్టాడు. ఆయన మోగదైమ బయటికి రా, అపవిత్రాత్మ బయటికి రా, చెవిటి దైవ బయటికి రా, గురుడిదనమా బయటికి రా, అవిటిదనమా బయటికి పో, పక్షవాయు బయటికి పో. He check everything. He check out everything which is not belongs to him. ఆయనకి సంబంధం లేని, ఆయన అధికారం క్రింద లేని, ఆయన ఇష్టానికి లేని ప్రతి కార్యాన్ని, అపవాది కార్యాన్ని, అపవిత్రాత్మ యొక్క కార్యాన్ని యేసు ప్రభు లయపరుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి యేసు ప్రభు ఎదురవుతూ ఉన్నప్పుడు అపవిత్రాత్మలు ఏమైనా కేకలు వేసేయండి, మమ్మల్ని ఎందుకు మారుస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకో సందర్భం చూపించి అప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్ళిపోతా ఉన్నాము. ఒకసారి మార్క్స్ సువార్త 1:23 నుంచి మనం చదువుతాం, 26 వచనం వరకు. మార్క్స్ సువార్త 1:23 నుంచి 26 వచనాలు మనం చదువుతాం. మనుషులు అక్కడ ఉండేది. మమ్మును నశింప చేయడానికి వచ్చితివా? నీవెవరో నాకు తెలియదు. దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసి యేసు ఓరకుండుము, విడిచి పొమ్మని దానిని గద్దింపుగా అపవిత్రాత్మ వానిని వెలువెల్లాడించి పెద్ద కేక వేసి వారిని విడిచి. చూడండి, ఈ వ్యక్తికి యేసు ప్రభు వచ్చేంత వరకు తాను ఒక చెడ్డ స్థితిలో ఉండడం అన్న విషయం తెలియట్లేదు. తాను చాలా పిచ్చివాడిగా ఉండడంలో తనకేమీ వ్యతిరేకంగా అనిపించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమవుతుందండి. అతను పిచ్చివాడిగా ఉండడానికి అతనికి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. అతడు బాగానే ఉంటూ ఉన్నాడు. అతని సమాజంలో పిచ్చివాడిలాగా ప్రవర్తించడానికి అతను ఏమి ఇబ్బంది పడట్లేదు. ఎందుకంటే కంప్లీట్ గా అతన్ని ఒక స్పిరిట్ ఏం చేసింది, ఒక ఆత్మ ఏం చేసింది, లోపలి చేసుకుంది. సో ఇతను ఇంకా ఏం చేయలేకపోతున్నాడు, స్వతహాగా ఏం చేయలేకపోతున్నాడు. కేవలం ఆ అపవిత్రాత్మని ఎలా చేయడానికి ప్రేరేపిస్తే, ఎలా చేయడానికి అతన్ని కోరుకొస్తే అలా చేయడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అని యేసు ప్రభు కలుసుకున్నాడు ఆ వ్యక్తిని. యేసు ప్రభుని కలుసుకోగానే ఆ వ్యక్తిలో నుంచి ఆ రహస్యంగా పనిచేస్తున్నటువంటి ప్రజలందరికీ అదేమో పిచ్చితనం, ప్రజలందరికీ అదేమో వెలితనం, ప్రజలందరికీ అదేదో ఒక వ్యక్తి అయినటువంటి రోగం వచ్చిందంట, తను ఏదో అయిపోతున్నాడంట, ఏదో వింతగా ప్రవర్తిస్తున్నాడంట, వింతగా మాట్లాడుతున్నాడంట. ప్రజలకు అర్థం కాని స్థితి. కానీ యేసు ప్రభు చూసి చెప్తున్నాడు, యు అన్క్లీన్ స్పిరిట్ గెట్ అవుట్ ఫ్రమ్ మీ. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే చెప్పాడో అపవిత్రాత్మ ఏమైపోయిందంటే అతన్ని విడిచిపెట్టి బయటకు పోయింది. The moment Jesus entered, Satan lost his throne. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన క్షణమే అపవాది రాజ్యం కూలిపోవడం మొదలైంది. అపవాది వాడి సింహాసనాన్ని కోల్పోయాడు. అందుకే అపవాది ముందుగానే యేసు ప్రభుతో కాంప్రమైజింగ్ చేసుకోవడానికి మాట్లాడాడు. నువ్వు నాతో కలిస్తే, నువ్వు నాకు సహకరిస్తే మనిద్దరం కలిసి సమాజాన్ని ఇంకా పాడు చేద్దాం, మనిద్దరం కలిసి ఈ మనుషుల్ని, ఈ సృష్టిని నాశనం చేద్దాం అని చెప్పాడు. గణేష్ గారు చెప్పాడు, యు సాటన్ గెట్ అవుట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నీతో కలిసి పని చేయడానికి రాలేదు, నేను నీ క్రియని నాశనం చేయడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్.
ఈరోజు మనకే సరిగ్గా లేదు. మనం ఎందుకు ఈ భూమి మీద ఉన్నాం, ఏ పని నిమిత్తం ఉన్నాం, ఎవరి నిమిత్తం ఉన్నాం, ఎవరి పిల్లలుగా ఉన్నాం, ఆ స్పృహ మనం కోల్పోతున్నాం. కాబట్టి వేరొకరు అధికారం చేయడానికి మనం ఏమిస్తున్నాం, వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. కానీ యేసు అలా కాదు. నేను ఎందుకు వచ్చాను తెలుసా? నిన్ను నాశనం చేయడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి సందర్భం ఇంకోటి మనం ఎక్కడ చూస్తామండి? మార్క్స్ సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. 5వ అధ్యాయంలో అక్కడ ఏమంటది? గెరాసేను అనే ప్రాంతంలో ఎవరున్నా చెప్పండి, అక్కడ దెయ్యం పట్టినవాడు ఉన్నాడు. ఇట్స్ స్పిరిట్, ఇట్స్ స్పిరిట్. అతను ఏం చేస్తుంది? గాయం చేసుకునేలా చేస్తుంది. అతను ఏం చేస్తుంది? స్థిమితం లేకుండా చేస్తుంది. అతను ఏం చేస్తుంది? అన్కంట్రోలబుల్ చేస్తా ఉంది. స్థిరంగా లేకుండా చేస్తా ఉంది. కుటుంబాన్ని చెందకుండా చేస్తా ఉంది. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎవరికైనా వ్యాధి బాగా తీవ్రమైంది అనుకోండి, వాళ్ళ కుటుంబానికి దూరం అవ్వాలి. దే హ్యావ్ టు స్టే ఇన్ హాస్పిటల్. వాళ్ళ హాస్పిటల్లో ఉండాలి. వాళ్ళ ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఉండాలి. సిక్నెస్ ఇస్ ద స్పిరిట్ విచ్ ఇస్ సెపరేట్ యు ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం నుంచి నిన్ను వేరు చేసేది రోగం అనే దురాత్మ. నీ ధనం నీ దగ్గర నుంచి దొంగిలించుకుంటూ పోయేది రోగం అనే దురాత్మ. You have to look at sickness in this way. ఇలా నువ్వు చూడాలి. యేసు ప్రభు చూసినట్టు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట అక్కడ మనం చదువుదాం ఒకసారి. మార్క్స్ సువార్త 5వ అధ్యాయము 15వ వచనం అనుకుంటాను. అతను 15వ వచనం. బట్టలు ధరించుకుని ఎలా అంటే he became a healed, he became a healthy, he became a clear. స్వస్థ చిత్తుడై ఆరోగ్యవంతుడై ఎక్కడ కూర్చున్నాడంట? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంగమా, మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి మిషన్ ఏంటంటే, దేవుడు ఇస్తున్నటువంటి పని ఏంటంటే, మనం ఈ తరంలో రోగాత్మని తరివేయాలి. మనం స్పిరిట్ ఆఫ్ సిక్నెస్ ని మనం డిస్ట్రాయ్ చేయాలి, నాశనం చేయాలి. ఈ సృష్టిని కరప్ట్ చేస్తున్నటువంటి రోగములతో, అనారోగ్యంతో, బలహీనతతో కరప్ట్ చేస్తున్నటువంటి, కలుషితం చేస్తున్నటువంటి దురాత్మ శక్తుల్ని, వాడి రాజ్యాన్ని, వాడి పనిని, వాడి క్రియని, వాడి బలాన్ని మనం నాశనం చేయాలి. ఆ ఉద్దేశంతోనే దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. We are here to destroy the sickness, not to assist the sickness spirit. రోగం అనే దురాత్మని మనం ఆతిథ్యం చేయడానికి ఇక్కడ లేము, మనం భరించడానికి ఇక్కడ లేము, మనం వండనివ్వడానికి ఇక్కడ లేము, మనం పెంచి పోషించడానికి ఇక్కడ లేము. మనం ఎందుకు ఉన్నామంటే రోగం అనే దురాత్మని యేసు ప్రభు స్థానంలో నిలబడి యేసు ప్రభు కుమారులాగా, యేసు ప్రభు కుమార్తెలాగా నాశనం చేయడానికి ఉన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. The reason Son of God is manifested to destroy the works of the devil. Are you son of God? మనందరం దేవుని బిడ్డలేనండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే నేను ఒక పాయింట్ చెప్పాలి. రెండు విషయాలు. ఒకటి born in the spirit, the second is grow in the spirit, mature in the spirit. ఆత్మలో జన్మించడము, ఆత్మలో ఎదిగి ఆత్మలో పరిపూర్ణులు అవ్వడము. యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు యోసేపు కాపాడవలసి వచ్చింది, మరియ కాపాడవలసి వచ్చింది. దేవదూతలు చెప్పేవారు, ఎక్కడ ఉండొచ్చు తీసుకెళ్ళిపోండి పలానా చోటికి, ఐగుప్తులోకి, నజరేతులోకి. యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కాపాడవలసి వచ్చింది, యాజకులు కాపాడవలసి వచ్చింది. బట్ when he grow in the spirit, వాక్యంలో ఎదిగిన తర్వాత, ఆత్మలో ఎదిగిన తర్వాత యేసు ప్రభువే సమాజాన్ని కాపాడడం మొదలు పెట్టాడు. ఈరోజు సంఘం యేసు ప్రభు బాలుడైన యేసు ప్రభు ఉంది, అందుకే సేవకులు కాపాడవలసి వస్తుంది. అందుకే ఎవరో హస్తం మిమ్మల్ని స్వస్థపరచవలసి వస్తుంది. అందుకే ఎవరొకరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమో, కనిపెట్టి ప్రార్థన చేయడమో చేయవలసి వస్తూ ఉంది.
దేసుకోవడం కాదు, గొంతులేయడం కాదు. ద మెచ్యూరిటీ, జ్ఞానం, అభ్యాసం ఎప్పుడైతే మనకు వస్తుందో మనం రోగాన్ని కలగడం మొదలు పెడతాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎంతకాలం మీరు కూర్చొని ఆలోచన ప్రార్థన చేయించుకుంటారండి? ఎంతకాలం మీరు రోగాల కోసం అక్కడికి పరిగెడతారు? మీ డెస్టినీ కాదు, మీ గమ్యం అది కాదు. దేవుడు మిమ్మల్ని అందుకు పిలవలే సంఘంలోకి. సంఘం అంటే దేవుడి శరీరం. దేవుడి శరీరం అంటే తల ఏ పని అయితే చేస్తా ఉందో శరీరం అంతా కూడా ఆ పని చెయ్యాలి. తల ఏం చెప్తుందో శరీరం అంతా లోబడవలసిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన హెడ్ అయినటువంటి, మన తల అయినటువంటి, శిరస్సు అయినటువంటి యేసు ప్రభు అపవాది క్రియలు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపవాదిని వాడి పని నుంచి తొలగించాలంటే మన పని మనం మొదలు పెట్టాలి. Because we are jobless, he became a busy in his business. మనం ఏ పని చేయకుండా ఉన్నాం కాబట్టి, ఎవరో ఒక రస్తాల వైపు చూస్తున్నాం కాబట్టి, ఎవరో ఒక ముఖం వైపు చూస్తున్నాం కాబట్టి, ఎవరో ఒక వెనకాల పరిగెడుతున్నాం కాబట్టి అపవాది యథేచ్ఛగా వాడు పని చేసుకుంటూ పోతున్నాడు. This is the hour. Rise up in your calling. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. నువ్వు నిజంగా యేసుప్రభువుని నమ్మితే సూచక్రియలు అడుగు. నువ్వు నిజంగా యేసుప్రభువుని విశ్వాసం నుంచి దేవుని బిడ్డగా నువ్వు సంఘంలోకి వస్తుంటే సూచక్రియలు అడుగు. ఆశీర్వాదాలు కాదు. Lord, I want signs in my life. నేను భాషలు మాట్లాడాలి, నేను రోగాలను అలగొట్టాలి, నేను పాముతీరును ఎత్తిపెట్టాలి, నేను మరణకరమైంది ఎవరైనా వేధించినా అది నాకు హాని చేయకుండా ఉండేంత ఆ పునరుత్థానపు శక్తితో నేను నడవాలి. సంఘం మనకి ఏం నేర్పిస్తుంది? ఆచారం మనకి ఏం నేర్పిస్తుంది? మతం మనకి ఏం నేర్పిస్తుంది? ప్రార్థించే, నీ సమస్య కోసం ప్రార్థించే, నీ పని కోసం ప్రార్థించే, దేవుణ్ణి అడుగు, సమాధానం అడుగు, ఆశీర్వాదం అడుగు, విడుదల అడుగు. నో, you are not supposed to ask deliverance. You are the deliverer. నువ్వు విడుదల అడగడానికి వెళ్ళావు సంఘంలో. నువ్వు అనేక మందిని సంఘంలో చేసి విడిపించడానికి దేవుని ఎన్నుకున్నాడు సంఘంలో. ప్రైజ్ ది లార్డ్. మీ జ్ఞానంలో మీరు లేవనంత వరకు, మీరు ఎదగనంత వరకు, మీకు ఆ స్పృహ మీకు రానంత వరకు అపవాది వాడి పని మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పరిసర ప్రాంతాల్లో చక్కగా చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువు చూసినప్పుడు అపవాది ఎందుకు పారిపోయాడు? ఎందుకు బహిర్గతం అయిపోయాడు? ఎందుకు బయటకు వచ్చేసాడు? వాడి సింహాసనాన్ని పడగొట్టే వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకన్నా బాగా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు రానంత వరకే మనం అక్కడ పై స్థానం తీసుకుంటాం కదా. మనకన్నా కొంచెం స్థితి బాగున్న వాళ్ళు అన్నింటిలో మనకన్నా పైన ఉన్న వాళ్ళు వచ్చారనుకో, మన స్థానాన్ని ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేస్తారు? తగ్గించేస్తారు. They will take their position. వాళ్ళు ఏంటి మన స్థానం లాక్కోవడానికి కావట్లేదు. వాళ్ళు వాళ్ళ స్థానంతో వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ స్థానంతో వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం వాళ్ళకన్నా చిన్న స్థానంలో ఉన్నాం కాబట్టి మన స్థానం ఏమైపోతుంది? వాళ్ళ కిందకి వెళ్ళిపోతాం. అపవాది కూడా అంతే. The table turned. Jesus turned the table. ఆయన బల్ల తిరిగేసేసాడు. ఆయన వాడు ఎదుట ఉన్న బల్ల తిరగొట్టాడు. ఆయన నౌ ఇట్స్ మైన్. ఇది నాది, ఇక నుంచి నీకు ఎలాంటి అధికారం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా బాగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవాదిని మీరు కింద పడేయడానికి సృష్టించబడ్డారు. రోగాన్ని మీరు కింద పడేయడానికి సృష్టించబడ్డారు. మీరు రోగముల చేత మంచం మీద పడడానికి సృష్టించబడలేదు. మీరు అపవాది కంటే బలవంతులు, మీరు అపవాది కంటే ధైర్యవంతులు. మీరు దేవుని బిడ్డలన్న స్పృహ, దేవుని బిడ్డలన్నటువంటి మనస్తత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోనంత వరకు మీ స్థానంలో మీరు ఉండలేరు. హల్లెలూయా. యు ఆర్ మోర్ దెన్ సాటన్. అపవాది ఎక్కడ ఉన్నాడని వాక్యం చెప్తా ఉందండి, మన పాదముల కింద. శీఘ్రముగా మరలా ఎలాగా? శీఘ్రముగా అంటే వేగంగా. ఎప్పుడైతే మనం ఏం నిలబడతామో ఒక స్థానంలో, అపవాది మన పాదాల కిందకి శీఘ్రముగా వచ్చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువులో మనం విమోచించబడిన స్థితి యొక్క జ్ఞానాన్ని, అంటే మన సాల్వేషన్ యొక్క నాలెడ్జ్ ని, మనం ఎలా రక్షించబడ్డాము, మనం ఎలా విమోచించబడ్డాం అన్న జ్ఞానంలో మనం ఎదగకుండా, ఆ జ్ఞానంలో మనం నడవకుండా, మనం ఎప్పటికీ దేవుని బిడ్డల యొక్క అధికారాన్ని భూమి మీద మనం ఏం చేయలేము, మనం చూపించలేము. మనం ఎలా విమోచించబడ్డాం? ఆయన పాపం, ఆయన రక్తం వల్ల మన పాపములు క్షమించబడ్డాయి. ఆయన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 5-6 స్టేజెస్ ఉంటాయి మన సాల్వేషన్ లో. ఆయన అవమానం మనకు కనుక, ఆయన దరిద్రం మనకు ఐశ్వర్యం, ఆయన తృణీకరణ మన అంగీకారం, ఆయన్ని బయటికి నెట్టాడు, మనల్ని పరలోకంలోకి తండ్రి తన స్థానంలోకి మనల్ని ఆహ్వానించాడు. ఇట్ ఈస్ ఎక్స్చేంజ్, ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్. when Jesus done everything, we are automatically balanced with that scale. మనం ఆ తూకంలో యేసు ప్రభు మన కోసం అన్ని చేసినప్పుడు, మనం ఆ తూకంలో వెళ్ళిన రక్షణ ఏమైందంటే, మనం ఆ తండ్రిలో సమానంగా యేసు ప్రభుతో తండ్రికి పరలోక రాజ్యానికి కుమారులు అయిపోయాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చాలా మంది రోగాల నుంచి స్వస్థత పొందడానికి వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదంటే, ఒకటే వాళ్ళ మెంటాలిటీ, నా వల్లేమవదు, నేను పాపిని, నేనేమీ కాదు, నా వల్ల ఏం చదవదు, నేను ఎవరో ప్రార్థన చేయించుకుంటే తప్ప నాకు ఇంకేం లేదు, వేరే దిక్కు లేదు, నాకు వేరే మార్గం లేదు, నాకు నా మీద ఎవరో చేయేస్తే తప్ప నాకు ఏం రాదు స్వస్థత. అవర్ మెంటాలిటీ డిసైడ్స్. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుడు మనందరినీ పిలుస్తా ఉన్నాడు. Sickness is a spirit. You are a spirit. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ తర్వాత అదే స్థానంలో ఆయనతో పాటు అధికారం ఉన్నదంటే తెలుసా, మన ఆత్మ. మన తర్వాతే దేవదూతల ఆత్మ. The spirit of angels are the servants to us. మనకి వాళ్ళు సేవకులు. వాళ్ళు ఏంజెల్స్ తర్వాత ఉన్నారు. ఎవరు? ఈ పడిపోయినటువంటి దురాత్మ సమూహాలు, వాళ్ళ ఆత్మలని. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూడండి, ఎక్కడో కింద ఉన్నారు, మనం ఎక్కడో పైన ఉన్నాం. కానీ ఎక్కడో పైన ఉన్న మనలో వాళ్ళు ఎలాగా ఏలుబడి చేయగలుగుతారంటే కనుక ఒకే ఒక మార్గం. అపవాది మిమ్మల్ని ఏలుబడి చేయడానికి ఏమీ కాదు. వాడు మీకన్నా శక్తి ఎక్కువ కాదు, వాడు మీకన్నా బలం ఎక్కువ కాదు, ఏమీ కాదు. వాడు మోసము ద్వారా మిమ్మల్ని ఏలుబడి చేస్తా ఉన్నాడు. ఈజ్ ఎ డిసీవర్. అబద్ధంతో మిమ్మల్ని ఏలుబడి చేస్తా ఉన్నాడు. అబద్ధంతో వాడు మిమ్మల్ని ఏలుబడి చేస్తా ఉన్నాడు. కాబట్టి సత్యము మీ జీవితంలోకి వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా ఖాళీ చేసి వెళ్ళవలసిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మరొకసారి మీరు అందరూ కూడా దేవుడు మిమ్మల్ని ఏ స్థానంలో పెట్టాడో మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. మీరు దేవునితో పాటు అన్నిటికంటే పై స్థానంలో ఉన్నారు. మీరు రక్షించబడిన తర్వాత దేవుని చేత నూతన సృష్టిగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. సో మీరు ఎప్పుడైతే మర్చిపోతారో, లేకపోతే మీరు ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయరో, మీరు అప్పటి వరకు అపవాది క్రియల చేత మీరు బాధితులుగానే ఉంటారు, విక్టిమ్స్ గానే ఉంటారు, విక్టరీస్ గా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సందర్భాన్ని మీకు చూపించి నేను ముందుకు తీసుకెళ్ళి నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 19:30. చెప్పి ఆత్మను అప్పగించి. అందరూ ఒకసారి ఆలోచించు. ఈ మాట యేసు ప్రభు చేసిన ఈ పని దేవుడు తెలియని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు శిలువ మీద ఏమైపోయాడు, చనిపోయాడు. ఆయనకి ఏ సహాయం దొరకలేదు. ఆయన చాలా దాన్ని ఏమంటారు, చాలా బాధాకరమైనటువంటి మరణాన్ని పొందాడు అని చాలా మంది యేసు ప్రభు మీద చాలా చూపిస్తాం. యేసు ప్రభు మీద కనికరం చూపిస్తా ఉంటారు. యేసు ప్రభు తప్పు చేస్తూ ఉంటారు. ఆయన చనిపోయాడండి పాపం శిలువ మీద, ఆయన శిలువ చంపేశారండి. కానీ పౌలు దీనికి వ్యాఖ్యానం రాస్తున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రికలో ఈ వచనానికి పౌలు ఒక వ్యాఖ్యానం రాస్తా ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి పౌలు ఈ
వచనానికి రాసిన వ్యాఖ్యానం తెలియక ఈ రోజుకి మనం గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తామని ఏడుస్తున్నాం. నేనే నేను సిలివేశాను ప్రభా, నేనే నేను పక్కలో పడిసాను ప్రభా, నేనే కొరడానికి మీద విసిరాను ప్రభా, నేనే ఉమ్మూసాను ప్రభా, ఇలా మనం అనుకుంటాం. నో నో నో, ఇట్ ఇస్ లుక్స్ లైక్ వెరీ పిటి, అంటే ఒక జాలికరంగా చాలా దేనిగిరి కనిపించవచ్చు. కానీ యేసు ప్రభు ప్రాణం విడిచినప్పుడు ఏం జరిగిందో ఒక్క నరకానికి మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం ఆ వ్యాఖ్యానం చేసి మిమ్మల్ని లోపల తీసుకెళ్తాను. నేను లోపల తీసుకెళ్ళి మనందరం ప్రే చేసుకోబోతా ఉన్నాం. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏంటి, 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుతాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా చూడండి అంటే క్లియర్గా ఉంది. ఎంత మనం ఎక్కడ వేరే బలం తెచ్చాక పెట్టకుండా పౌలు గారు అన్ని సక్రమంగా రాసుకొస్తారు. లేదంటే మరణం యొక్క బలం గలవారిని వదిలేసినటువంటి ఆయన వ్యాప్తి చేయడంతో మనం ఏది పడుతుందో రాస్తాం. ఆయన ఏమో చెప్తారు, అనగా అపవాదిని మరణము ద్వారా, మరణము బలము గలవానిని మరణము ద్వారా నశింపు చేయగలిగాడు. మన ముళ్ళుని ముళ్ళుతోనే చేసాడు. ముళ్ళుని ముళ్ళుతో ఎవరు తీరు తీర్థారండి. తీర్థారంటే ఎవరు తీపించుకుంటారండి? నాకు పెద్ద ముళ్ళు వచ్చుకుందంటే పెద్ద ముళ్ళు పట్టుకుంటా నీకు తీర్థారంటే చాలు ఊరుకో, మొత్తం సెప్టిక్ చేసిన కాల్ లేకుండా చేయలేకుండా చేద్దాం ప్లాన్ అని చెప్పి భయపడిపోతాం. బట్ ఈ జీసస్ ఎందుకు చూడండి, మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసములలో పాల్పడాడు. ఎందుకు శరీరంతో వచ్చేది భూమి మీదకి? శరీరంతో రావడం వెనకాల ఒక మిషన్ ఉంది ఆయనకి, ఒక కారణం ఉంది ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులందరినీ అపవాది ఎప్పుడైతే పతనం చేశాడో, పడగొట్టాడో, అప్పుడు వాళ్ళ దాస్యంలో తీసుకున్నాడు. ఏ దాస్యం? మనుషులందరినీ ఒకటే భయం. ఏ భయం? మరణ భయం ఏర్పాటు చేస్తా ఉంది. చిన్న రోగం రాగానే మనకి ఏం భయం ప్రారంభమవుతుందంటే, ఇది ఎక్కడ తీసుకెళ్తుందో, నా జీవితం ఏమవుతుందో. కానీ యేసు ప్రభు ప్రాణం విడిచినప్పుడు, అంటే మరణించినప్పుడు అంట మరణ బలము కలవాలని ఆయన ఏం చేశారంట? ఓడించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ప్రాణం విడిచినప్పుడు మరణము దాని సింహాసనం పోగొట్టుకుంది. మరణం దాని సింహాసనం పోగొట్టుకోవడం అంటే అర్థం ఏంటి? అపవాది కూడా సింహాసనం పోగొట్టుకున్నాడు. అప్పుడు వరకు నరకంలో వరకు సింహాసనం ఉంది, మరణ సింహాసనం. దాని మీద కూడా కూర్చున్నాడు, అందరినీ లోపరుచుకున్నాడు. రండి కూర్చో, మీరందరూ నాకు బానిసలు. మరణ భయం, నేను ఇచ్చే భయం మరణ భయం. ఎవరైనా దానికి భయపడవలసిందే. ధనికుడు మొదలుకొని పేదవాడి వరకు, ఉన్నవాడి నుంచి లేనివాడి వరకు అందరికి నేను ఈ భయాన్ని ఇచ్చి ఈ భయంతో నేను లోపరుచుకుంటానని అపవాది ఏడుతా ఉన్నాడు. అండ్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. ఎప్పుడైతే ఆ చేదుని, ఆ బాధల్ని, ఆ రోగాల్ని, ఆ వ్యసనాల్ని, ఆ సమస్తాన్ని ఆయన లోపల తీసుకుని ఆయన లోపల దాన్ని ఏం చేశాడు? నాశనము చేశాడు. Palestine. Praise the Lord. It is finished. యేసు ప్రభు ప్రాణం విడిచినప్పుడు భూమి మీద ఉన్న మనుషులకి ఏం అర్థం కాలేదు. కానీ అక్కడ మత్తయి సువార్తలో, తర్వాత లూకా సువార్తలో మనం చూస్తాం, అక్కడ భూకంపాలు వచ్చినాయంట, తెర చిరిగిపోయిందంట, చీకటి కమ్మేసిందంట, పెద్ద వాతావరణం మారిపోయి గాలి వీసినాయంట. ఎందుకంటే మరణ భయము, మరణ సింహాసనం కలవాడు వాడి సింహాసనాన్ని నాశనం చేశాడంట. ప్రైజ్ ది లార్డ్. సడన్ గా ఒక పెద్ద బిల్డింగ్ మనం కోల్గొట్టాం అనుకోండి, అక్కడ వాతావరణం ఎలా మారిపోద్ది? పెద్ద పెద్ద సౌండ్స్, పొగ, గాలిలోకి దుమ్మంతా లేచిపోద్ది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయప్రాంతులు అయిపోతారు. అందుకే మొన్న కాకినాడలో ఏం జరిగింది? బాణసంచా గృహం ఏమైపోయింది? పెద్దది, చాలా పెద్దది, అది మిస్ఫైర్ అయింది. చాలా దూర ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ఆ ప్రభావాన్ని రికార్డ్ చేసి, ఆ గాలులు, ఆ శబ్దాలు, కిటికీ యొక్క అవి ఎలాగెలా
విడిపోవడం ఇవన్నీ రికార్డ్ అయ్యి. చిన్న బాణసంచ దుకాణం కాలిపోతేనే ఇంత ప్రభావం చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా వ్యక్తపరిచింది. మరణ భయం గలవాడు నాశనం అయ్యాడు అక్కడ. సారీ, మరణం యొక్క అధికారం గలవాడు నాశనం అయ్యాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పాతాళ లోకంలోకి వెళ్ళినప్పటికీ వాడి సింహాసనం అంతా ఏమైపోయింది? బయలుదేవత నాశనం అయిపోయినట్టు నాశనం అయిపోయింది. మొత్తం ముక్కలు చెట్లు అయిపోయింది, నాశనం అయిపోయింది. అందరి సంఖ్యలు అపోస్తులైనటువంటి పౌలు శీల ఆరాధన చేసినప్పుడు ఒకేసారి వాళ్ళ సంఖ్యలు ఎవరు తెచ్చకుండా ఎలాగైతే తెగిపోయాయో, మరణ భయం చేత దాస్యంలో అపవాది దగ్గర నలిగిపోతున్న వారి సంఖ్యలు ఒకేసారి నాశనం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులందరూ ఒకేసారి ఏం పొందుకున్నారు? సాక్ష్యం పొందుకున్నారు. తర్వాత ఇంకా తెలిసింది, ఎప్పుడైతే ఆయన తన జీవాన్ని, తన ప్రాణాన్ని విడిచాడో పాతాళలోకం ఏమైపోయిందంటే ఆయన ప్రాణం వదిలినటువంటి క్షణాన్ని తాలుకోలేకపోయింది. అన్బేరబుల్. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. when Jesus died on the cross, it is finished అని చెప్పగానే ఆ ముగింపు అక్కడ ఉన్న యూదులు ఎవరికి అర్థం కాదు, అక్కడ ఉన్న ప్రజలు ఎవరికి అర్థం కాదు. కానీ చాలా సంవత్సరాల నుంచి అనాధికారికంగా మరణ భయం చేత అందరినీ ఏలుబడి చేస్తూ దాస్యంలోకి తీసుకెళ్తున్నటువంటి అపవాది యొక్క రాజ్యం ఒకేసారి ఏమైపోయింది? బలాన్ని కోల్పోయింది. ప్రైజ్ ది లార్డ్. మీరు మీ జీవాన్ని క్రీస్తులో ఈ కోణంలో మీరు చూడాలి. మీరు రోగంతో ఉండడం దేవుని చిత్తం కాదు. మీరు మరణ భయంలో ఉండడం దేవుని చిత్తం కాదు. చాలా మంది విశ్వాసులు చెప్తాను, ఎప్పుడు చనిపోతారో నాకు అర్థం కావట్లేదు చెప్తారు. అది నీ స్టేట్మెంట్ కాదు అసలు, అది నీ వొకాబులరీ కాదు అసలు, అది నువ్వు ఉపయోగించే పదజాలం కాదు అసలు, ఉపయోగించవలసిన పదజాలం కాదు అసలు. ఎప్పుడైతే యేసు ప్రభు మరణాన్ని ఓడించాడో, మరణ సింహాసనాన్ని నాశనం చేశాడో, ఆయనతో పాటు మనం ఏం చేశాడు? ఆయన నిలవబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అపవాదికి అప్పటి వరకు మనుషుల మీద ఉన్న గమ్యం, అంటే వాడికి గమ్యం ఉంది, వాడు గమ్యాన్ని కలిగి ఉన్నాడు మనుషులందరి మీద. ఆ గమ్యాన్ని యేసు ప్రభు నాశనం చేశాడు. ఇప్పుడు ఆయన ఇంకొక గమ్యాన్ని తెలిసాడు. ఏ గమ్యం? జీవం, సమృద్ధి అయిన జీవం. Now your destiny changed. నీ గమ్యం మారిపోయింది. ఇప్పుడు రోగం నీ గమ్యం కాదు, మరణం నీ గమ్యం కాదు, జీవం నీ గమ్యం, ఆరోగ్యం నీ గమ్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మీరు చాలా బాగానండి. మీ జీవితంలో అపవాది యొక్క అధికారం ముగిసిపోయిందన్న విషయం అపవాదికి తెలుసు. అందుకే వాడు మిమ్మల్ని ఏలుబడి చేయడం కోసం చాలా కష్టపడాలి. ఎన్ని అబద్ధాలు చెప్పగలిగితే అన్ని అబద్ధాలు చెప్పాలి, ఎంత మోసం చేయగలిగితే అంత మోసం చేయాలి, ఎన్ని తంత్రాలు ఉపయోగించగలిగితే అన్ని తంత్రాలు ఉపయోగించాలి. ఉపయోగిస్తే తప్ప వాడు మన మీద ఏం చేయలేడు, అధికారము చేయలేడు. అయితే వాడి అధికారం కూడా ఎప్పటి వరకు? వాడి రహస్యమైన తంత్రాలన్నీ బయలుపరచబడనంత వరకే. అందుకే పౌలు ఏమో చెప్తున్నాడు, మన అపవాది తంత్రములను ఎరుగని వారము. ఎలా ఎరుగని వారం కాదు? మనం వాక్యం ద్వారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైనా ఒక రోగం ఉందనుకో, వాకింగ్ ద్వారా ఇది అపవాది తంత్రం. ప్రార్థన చేద్దాం మనందరం, అపవాదిని గద్దిద్దాం మనం, అది అడుగుదాం మనందరం. దేవుని చిత్తం అయితే ప్రతికిస్తాడు, దేవుని చిత్తం కాబట్టి తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం రాజీ పడిపోయాం, కాంప్రమైజ్ అయిపోయాం. రోగాన్ని కూడా స్వీకరించి, రోగాలు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే కొంతమంది శత్రువులు వెళ్ళగొట్టలేక వాళ్ళు ఏమైపోయారు? కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్ అయిపోయి ఏం చేశారంటే వాళ్ళు కూడా ఉండనిచ్చారు. వాళ్ళు చివరికి ఏం చేశారు? వాళ్ళ యొక్క ఆరాధన క్రమాలని, వాళ్ళ యొక్క జీవన విధానాలను నేర్పించి వేరన వాళ్ళ యొక్క వాగ్దాన భూమిలో ఉండకుండా దేవుడు వేరే దేశానికి చల్లా చెదురు చేసేలా చేశారు. ఈరోజు నేను చెప్తాను, అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేన్ని భరిస్తున్నామో అది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. బుద్ధిహీనంగా మనం దేన్ని భరించకూడదు మన శరీరం, ఎందుకంటే అది మనల్ని వాగ్దానంలోంచి లాగేస్తుంది బయటికి మొత్తానికి. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు సాతాన్ని నాశనం చేశాడు కాబట్టి, మరణం యొక్క బలము గలవాన్ని నాశనం చేశాడు కాబట్టి ఆయన ప్రభు అయ్యాడు. ప్రభు అంటే ఏంటి? ఏలుబడి చేసేవాడు. ముందుగా ఏలుబడి చేస్తున్న వాడిని నాశనం చేయనంత వరకు ఈయన ఏలుబడి చేయడు. యేసు ప్రభు సాతాన్ని ఎందుకు నాశనం చేశాడంటే వాడు ప్రభువుగా ఉన్నాడు మనుషులందరి మీద. వాడు ప్రభువుగా ఉన్నాడు, మనుషులందరికీ భయం ఇచ్చి, మనుషులందరినీ దాస్యంతో లోపరుచుకుని యేసు ప్రభు వారిని నాశనం చేసి ఇప్పుడు నేను మీ ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరు మన ప్రభు? యేసు ప్రభువా లేకపోతే అనారోగ్యమా? ప్రైజ్ ది లార్డ్. అని కూర్చొని నడునప్పుడు నో, బ్యాక్ పెయిన్ ఇస్ నాట్ యువర్ లార్డ్, జీసస్ ఇస్ యువర్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే విషయం నీకు ఎలా ఉంటాయంటే నీకు అలా ఉంటాడు, నీకు కొత్త తెలుస్తుంది, నువ్వు బాధపడితే తెలుస్తుంది, నీకు అనుభవిస్తే తెలుస్తుంది. నో నో నో, అనుభవం కాదు అది, సత్యం చాలా ఇంపార్టెంట్. నువ్వు సత్యం తెలుసుకోకుండా తప్పుడు అనుభవాలు కలిగి అనుభవమే గొప్పదంటే కనుక నీకు ఎవరు బాగు చేయలేదు. నువ్వు సత్యం తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ అనుభవాలు కూడా ఇప్పటి వరకు నువ్వు పొందిని అంటే తప్పుడు అనుభవాలు నీకు అర్థమవుతాయి. కొంతమంది అంటారు కొన్ని వచనాన్ని మనం తప్పుడు కోణంలో తీసుకునే ప్రమాదం ఉంది. ఒక వచనం ఒక చోట ఎలా రాయబడిందో అలా మనం తీసుకోకూడదు. ఆ సందర్భం లేకపోతే దేనికోసం వచనం మాట్లాడుతుందో ఆ విషయాన్ని బైబిల్లో ఎక్కడెక్కడ ఏ రీతిగా ప్రభు మాట్లాడాడో వాటన్నిటిని మనం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తం ఏంటో మనకి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజు మరలా నేను చెప్తా ఉన్నాను, మీ మీద అపవాదికి ఏం లేదు, అధికారము లేదు. రోగం ఏంటి? ఒక దురాత్మ. అనారోగ్యం ఏంటి? ఒక దురాత్మ. ఒక దురాత్మ వాడి కార్యం చేస్తా ఉన్నాడు. ఒక దురాత్మ వాడు బలంగా మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నము చేస్తా ఉన్నాడు. మనం రోగముతో ఉండడం దేవుని చిత్తము కాదు. మరణ బలము గలవాన్ని మన ప్రభువు ఓడించేశాడు. అందుకే ఆయన పేరు ఏంటి తెలుసా? జీవాధిపతి, ద లార్డ్ ఆఫ్ లైఫ్. జీవాధిపతి, జీవానికి అధిపతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవానికి అధిపతి ఆయన కాబట్టి ఆయన మాత్రమే జీవాన్ని ఇవ్వగలడు. ఆయన ఎలాంటి జీవాన్ని ఇచ్చాడు తెలుసా? మరణ భయము నుంచి మనల్ని విడిపించే జీవాన్ని ఇచ్చాడు. నేను కొంచెం ముందు తీసుకెళ్ళి నేను ప్రార్థన నడిపించాలని నేను అనుకుంటా ఉన్నాను. ఒకసారి మనం ఇంకొక మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 15:13 వచనం చదువుదాం. మత్తయి సువార్త 15:13 వచనం. నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడు. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు ఏం చేయబడుతుంది? వెల్లగించబడుతుంది. నీ శరీరంలో నాటబడినటువంటి అనారోగ్యము పరలోకమందున నీ తండ్రి నాటనిది. నీ శరీరంలో అనుభవిస్తున్న బలహీనత పరలోకంలో నీ తండ్రి నాటనిది. అయితే చెప్తాడు అది ఖచ్చితంగా పెరిగిపోయబడాలి, అది ఖచ్చితంగా పెళ్ళగించబడాలి. ఎలా పెళ్ళగించబడుతుంది అది? ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకుంటామో అది పెళ్ళగించబడుతుంది. దేవుడు మనం చూడప్పుడు మనం ఏదైనా పంట చేస్తా ఉన్నాం అనుకోండి, ఏ నేలైనా మనం సాగు చేస్తా ఉన్నాం అనుకోండి, కొన్ని మనం నాటం, కొన్ని మనం నాటం, అవి ఆటోమేటిక్గా వస్తాయి. అయితే యజమానుడికి ఏమో అధికారం ఉంది, వాటిని పెళ్ళగించే అధికారం ఉంది. ఎందుకంటే ఇది నేను నాటలేదు, ఇది నేను విత్తలేదు, ఇది నేను వేయలేదు. ఈ నేలలో ఈ నేల దీన్ని పండించడం కోసం కాదు, నేను ఏదైతే పంట చూడాలని విత్తనం విత్తానో ఆ విత్తనాన్ని పండించడం కోసం మాత్రమే ఈ నేల తప్ప అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటి ఈ విషయాన్ని పండించడానికి భరించడానికి నేనేం చేయలేను, ఒప్పుకోను. మనం ఏం చేస్తాం? పెళ్ళగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. సిక్నెస్ అనేది కూడా పరలోకమందున్న మన తండ్రి నాటని ఒక విత్తనమే. దాన్ని మనం పెంచి పోషించడం కాదు, పెళ్ళగించి బయటపడేది. ప్రైజ్ ది లార్డ్. ప్లక్ ఇట్ అవుట్.
నుంచి వెళ్ళిపో, నేను నిన్ను ఏం చేస్తాను, నేను వెళ్ళగిస్తాను. ఎందుకంటే నేను నిన్ను నాకలేదు, నా పరలోకమందున్న నా తండ్రి నిన్ను నాకలేదు, నువ్వు నా శత్రువు చేత చేయబడ్డావు. నువ్వు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఏ రోగమైనా మీ శరీరం నుంచి వెళ్ళట్లేదు అంటే అర్థం ఏంటంటే అది ప్రభువు కంటే శక్తి కలిగిందని అర్థం. అయితే బైబిల్ ప్రకారంగా సత్యము, నిజమైనటువంటి సత్యముని ఆధారం చేసుకుని దేవుని కంటే శక్తివంతమైనది ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. If God says yes, there is no power that had enemies say no. దేవుడు ఇది జరుగును కాక చెప్తే అది జరగదు అని చెప్పే అధికారం ఏ శత్రువుకి లేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నేను పొందిన దెబ్బల చేత స్వస్థత నొంది. దేవుడు చెప్పేశాడు. ఇంకా దాన్ని ఇప్పుడు ఏ శత్రువు, ఏ అనారోగ్యము, ఏ బలహీనత, ఏ రోగము కాదని చెప్పే అధికారం వాడికి లేదు. ఎందుకంటే మరణ అధికారం గలవాడిని ఆయన ఆల్రెడీ నాశనం చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓడిపోయినటువంటి వాడు లోబడవలసిందే తప్ప అధికారం చేయడానికి ఏం లేదు, ఎలాంటి అధికారము లేదు. నా ఇష్టం లేదని చెప్పడానికి లేదు. Because you are a loser, that's the reason when the winner says do something, he have to do that. ఇప్పుడు యేసు ప్రభువు చెప్తాడు, మీరు స్వస్థత చెప్పండి నందబోచున్నారు. 2027లో మీరు స్వస్థత నందబోచున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఆమేన్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. నో 2026 సంవత్సరాల క్రితం మీరు స్వస్థత నొందితే, మీరు స్వస్థత నొందితే, మీరు స్వస్థత నొందితే. ఒక వచనం మనం చదివి మనం ప్రార్థన చేద్దాం. అలా అంటున్నావు ముందుకు వెళ్ళిపోతాను అనుకోవద్దు, కానీ ఇంపార్టెంట్. రోమీయుల రాసిన పత్రిక 8:11 ఒకసారి 8:11. రోమీయుల రాసిన పత్రిక 8:11. మృతులలో నుండి మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు. అందరూ చెప్పండి, దేనికి లోనైనా మీ శరీరములను కూడా నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మృతులలో నుండి యేసు ప్రభువును లేపిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించబడ్డాడని పౌలు చెప్తాడంటే చావునకు లోనవుతున్నటువంటి అంటే అర్థం ఏంటంటే మీకు బాగా మనం చెప్పండి. ఫస్ట్ సపోజ్ ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, చేతికి అనారోగ్యం వచ్చింది అనుకోండి, చేయకున్నటువంటి భావం ఏమైపోతుంది, తగ్గుతుందా పెరుగుతుందో చెప్పండి, తగ్గిపోతుంది కదా. దాన్ని మనం నయం చేసుకోకపోతే అనారోగ్యం ఏం చేద్దంటే చేతిని సంపూర్ణంగా తీసుకుని చేతిని సంపూర్ణంగా బలహీనం చేసి చెయ్యి పని చేయకుండా చేస్తాం. అయితే ఇక్కడ పౌలు ఏమో చెప్తున్నారు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆత్ముడు మనలో నివసిస్తున్నాడంట. ఈయన ఏం చేస్తున్నాడు, మన వాక్యాన్ని జ్ఞానం చేస్తా ఉన్నాం, దేవుని సన్నిధికి వస్తా ఉన్నాం. ఈయన ఏం చేస్తున్నాడంటే మనం రేపు నేను ఇంకా దాన్ని ఓపెన్ చేసి చెప్తాను. మనం నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత మన ఆత్మలు నూతనమయ్యాయి, మన శరీరాలు ఇంకా నూతనం అవ్వలేదు. అయితే ఈ శరీరాల్లో దేవుడు ఒక రెమెడీ పెట్టాడు, ఒక ప్రత్యామ్నాయం పెట్టాడు, ఒక పరిష్కారం పెట్టాడు. మీరు అనొచ్చు, నువ్వు బాగా చెప్తావు తమ్ముడు, రోగం ఒక దురాత్మ అన్నావు, రోగం పడ్డం దేవుని చిత్తం కాదన్నావు. మరి ఏదో రూపంలో ఎంతో కొంత మనం బలహీనం అవుతాం కదా, మన శరీరం బలహీనం అవుతుంది కదా, మనం అలసిపోతాం కదా, మనం ఎఫెక్ట్ అవుతాం కదా, మనం మనుషులమే కదా అని మీరు అన్నప్పుడు దానికి పరిష్కారంగా కూడా పౌలు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తాడు, మరణ అధికారం గలవాడిని ఆయన నాశనం చేయడం మాత్రమే కాదు,
పని మీద మనకి ఇవ్వబడ్డాడు. ఏంటి ఆ పని అంటే కనుక మన శరీరంలో ఎక్కడైనా అనారోగ్యము చొరబడి అనారోగ్యం ప్రవేశించి దాని రాజ్యం నిర్మించే పని చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, ఆ శరీరాన్ని మరలా జీవంతో నింపుతాడంట. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ ఏమని చెప్తా ఉందంటే we have the quickening spirit. Quickening spirit అంటే అర్థం ఏంటంటే జీవింప చేసే ఆత్మతో మనం నింపబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే జీవింప చేసే ఆత్ముడైన. ఏ ఆత్ముడైనా? ఏ జీవింప చేసే ఆత్ముడైనా? చావులకు లోనవుతున్నటువంటి విషయాల్ని మరలా జీవింప చేసే ఆత్ముడైన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన లోపల పెట్టినటువంటి దైవికమైనటువంటి ఔషధంలో, దైవికమైనటువంటి స్వస్థతలో, దైవికమైనటువంటి ఔషధం ఎవరంటే, మెడిసిన్ ఎవరంటే వాక్యం అని మనం చెప్పాము. ఆ వాక్యంతో పాటు ఆ వాక్యాన్ని పని చేయించే పరిశుద్ధాత్మ దేవుడు కూడా డివైన్ మెడిసిన్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో ఆయన ఆత్మ చూడండి. మనం ఒక టాబ్లెట్ తీసుకున్నప్పుడు మన బ్లడ్ లో డెల్యూట్ అవుతుంది. మన బ్లడ్ లోకి వెళ్ళి అది ఏమవుతుంది, విడిపోతుంది. విడిపోయి ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ పని చేయాలో అక్కడెక్కడ పని చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన రక్షణలోకి వచ్చిన తర్వాత ఆయన మనలో డెల్యూట్ అయిపోయాడు. మన లోపల విడిపోయాడు ఆయన. మన అవయవాల్లో విడిపోయాడు ఆయన. మన ప్రాణంలో విడిపోయాడు ఆయన. మన ఆత్మలో ఆయన ఏకమైపోయాడు ఆయన. ఏకమైపోయాడు. ఏం చేస్తామంటే కేవలం వరములతో నేను నింపడం కాదు, కేవలం నిన్ను వేరే వేరే విషయాలు నడిపించడం కాదు, నీ శరీరాన్ని దైవికమైనటువంటి స్వస్థతతో ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకే పరిశుద్ధాత్మ దేవుని గురించి పౌలు ఇంకో చోట ఏమని చెప్పారు తెలుసా? ఈస్ ద గ్యారంటీ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణకి సంచాపకుడు ఆయన. గ్యారంటీ. మనం అడుగుతాం, అడగండి. ఏదన్నా మనం కొనేటప్పుడు ఏమడుగుతాం? గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేకపోతే రేట్ తగ్గించాం. ప్రైజ్ ది లార్డ్. ద మూమెంట్ ఆ ఓనర్ గ్యారంటీ లేదన్నది ఏంటంటే అయితే మరి సగం రేటుకి తీసుకుంటాను, అలా అయితే తీసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. బట్ మనకు అలా సాల్వేషన్ లో మనకు ఒక గ్యారంటీ ఉంది. రక్షణలో మనకు ఒక రుజువు ఉంది, ఒక ఆధారం ఉంది. ఏంటి ఆధారం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. అన్ని నొప్పుల నుంచి, అన్ని బాధల నుంచి, అన్ని రోగానికి సంబంధమైనటువంటి ఏదైనా సరే శరీరంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు జీవింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మందికి ఇవేమి తమ్ముడు ఇవన్నీ చెప్పొద్దు, త్వరగా వచ్చి నీ చేయి నా మీదే ప్రార్థన చేయి, స్వస్థత చేయి, సాక్ష్యం చెప్తాను, నేను పొగుడుతాను. తమ్ముడు నన్ను చేయగానే నాకు నాలో రోగం పోయింది. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ వస్తుంది. నేను చేయడం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తాను. ఈజ్ ద క్వికెనింగ్ స్పిరిట్. నేను జీవింపచేసే ఆత్ముడైనా. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, ఎవరి దగ్గర పరిగెట్టక్కర్లేదు. వాక్యం చదవడము, పరిశుద్ధాత్మ దేవుని అధికారాలను ఒప్పుకోవడం. సో నేను ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. చాలా మంది కాంట్రడిక్షన్ గా మాట్లాడతారు, అంటే వాగ్వాదంతో మాట్లాడతారు. అలాగైతే భక్తులందరూ ఎందుకు రోగాలు పడ్డారు, ఎందుకు అనారోగ్యాలు పడ్డారు, ఎందుకు శ్రమలు పడ్డారు, వాళ్ళకంటే మనం గొప్పలు అని చెప్పడుతారు. రేపు సమాధానం చెప్పబోతాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి లేచి నిలబడతాం. కమాన్, అందరూ ఒకసారి లేచి నిలబడి ఈ రోజు మనం యేసు ప్రభుని స్తుతిద్దాము, యేసు ప్రభుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయనే మరణ అధికారము కలిగిన వాడిని, మరణ బలము గలవాడిని ఆయన నాశనం చేసి మనందరినీ అధికారంలోకి, మనందరినీ వాడి మీద పై స్థానంలోకి తీసుకెళ్ళాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. అందరూ అలాగే స్తుతించండి. ప్రభు నీ స్తోత్రాలు ప్రభా. నీ రాజ్యంలోకి రావడం అంటే కేవలం ఏదో నేను వారం ఆచారంగా సంఘానికి రావడం కాదు. నీ రాజ్యంలోకి రావడం అంటే నీ అధికారంలో నేను పాలు పంపులు పొందడం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. యేసు ప్రభు చెరక తీసేసుకున్నాడు, యేసు ప్రభు చేదు తీసేసుకున్నాడు. ఆయన మనకి జీవాన్ని విడుదల చేస్తాడు. Thank you, Lord.
నీ చిత్తం మా శరీరంలో నెరవేర్చబడు. అందరూ యేసు ప్రభుని ఆరాధించండి. నీ మహిమని చూడాలి, నీ రాజ్యం కావాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి. సమర్పించుకోండి మీ జీవితాన్ని ఆయనకి. ఇదిగో ప్రభా, నా జీవితం ఇదిగో ప్రభా, నీ చేతుల్లోకి ఇస్తాను. Thank you, Jesus. Come on, అందరిని చేతులు పైకెత్తాం. అందరి మాట గట్టిగా చెప్పండి. ఈ క్షణమే దర్శించుతామా? మా జీవితం ఇదిగో ప్రభా. నా సర్వం మీరు మా జీవాధిపతిగా ఉన్నందుకు వందనాలు. మా జీవితాల మీద మీరు ప్రభువుగా ఉన్నందుకు వందనాలు.
ఏ రోగానికి, ఏ దురాత్మ సంబంధమైన కార్యాలకి మా శరీరాల్లో చోటు లేదు ప్రభు. అపవాది క్రియలు లయపరచడానికే మీరు ప్రత్యక్షమయ్యారు. మీరు సంపూర్ణంగా లయపరిచారు. మీరు పరిపూర్ణంగా నాశనం చేశారు. మీరు నాశనం చేయలేనటువంటి, చేయకుండా వదిలేసినటువంటి ఒక్క క్రియ కూడా లేదు ప్రభు. యు డన్ ఇట్ పర్ఫెక్ట్లీ లార్డ్. సంపూర్ణంగా మీరు చేశారు, పరిపూర్ణంగా మీరు చేశారు. అపవాదికి ఎలాంటి అధికారం లేదు, ఎలాంటి బలం లేదు, ఎలాంటి శక్తి లేదు, వాడికి ఎలాంటి సింహాసనం లేదు. మీరు వాడిని నిరాయుధునిగా చేసి బహిరంగంగా వేడుకకు మీరు అప్పగించారు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. మీరు మమ్మల్ని అయా నీ కుమారులుగా స్వీకరించి, నీ కుమార్తెలుగా స్వీకరించి, నీ అధికారాన్ని మీరు మాకు పంచినందుకు, మమ్మల్ని పాలిభాగస్తులు చేసినందుకు వందనాలు ప్రభు. ఈ రాత్రి మరొకసారి మేమందరం కలిసి ఒప్పుకుంటా ఉన్నాం, మా శరీరాలు కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిలయాలు మాత్రమే. మరి దేనికి, మరి వేటికి మా శరీరంలో స్థానం లేదని మేము ప్రకటిస్తా ఉన్నాం. అపవాది అనాధికారికంగా, మోసముతో, అబద్ధముతో, తత్వజ్ఞానముతో, లోక సంబంధమైన ప్రాపంచిక జ్ఞానముతో మమ్మల్ని ఒప్పించి ఇప్పటి వరకు నువ్వు అన్యాయంగా మా శరీరాన్ని ఏలుబడి చేసిన ప్రతి ప్రాంతాన్ని నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మేము తిరిగి స్వాతంత్రించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. మీరు జరిగించిన ప్రతి కార్యానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీకే అర్పిస్తాం. యేసయ్య నామములో ప్రార్థన చేసి పొందుకుని ఉన్నాం ప్రియమైన పరలోకమందున్న గొప్ప తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మే ది లార్డ్ బ్లెస్ యు. అందరికి వందనాలు. మే ది లార్డ్ బ్లెస్ యు. ఇంకా ఈ సత్యంలో ప్రభు మనల్ని స్థిరపరిచేలాగా మీరు ఇంకా ఇంటికి ధ్యానించాలి.